हरि ओम सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम। जयतु भारतम जयतु संस्कृतम। ఈ రోజు మనం సప్త కకారాహ చూద్దాం. కకారాహ అని ఎందుకన్నారంటే అన్ని కాగుణింతంతోనే వస్తాయి కాబట్టి కకారాహ అన్నాం. సప్త 7 కకారాలు అంటే 7 ప్రశ్నలు. కిం కుత్ర కతి కదా కుతః కథం కిమర్థం. ఒక్కొక్కటి చెప్తాను. కిం కిం అంటే ఏమిటి, కిం కరోతి, కిం ఆవశ్యకం, కిం పశ్యతి, కిం శృణోతి, కిం వదతి. ఏం చెప్తున్నావు? కిం వదతి, కిం పఠతి, కిం ఫలం ఖాదతి, కిం అభవత్. అభవత్ అంటే జరిగింది అన్నమాట. కిం అభవత్ ఏం జరిగింది, కిం ఏమిటి అన్నమాట. అనంతర పదం వస్తే కుత్ర. కుత్ర అంటే ఎక్కడ. మాతా కుత్ర అస్తి, మాతా పాఠశాలాయాం అస్తి. అనుజా కుత్ర అస్తి, అనుజా పాఠశాలాయాం అస్తి. కుత్ర. ఏతత్ శ్లోకం భగవద్గీతాయాం కుత్ర అస్తి. రమేశः కుత్ర గచ్చతి. కుత్ర అంటే ఎక్కడ. తర్వాత పదం కతి. కతి అంటే ఎన్ని, నంబర్. కతి నక్షత్రాణి సంతి, కతి ఆసందాः సంతి, కతి లేఖన్యా సంతి, స్యూతే కతి పుస్తకాని సంతి, ఉద్యానే కతి వృక్షాः సంతి, కతి వారం వదామి. కతి వారం అంటే ఎన్నిసార్లు. కతి అంటే ఎన్ని, వారం సార్లు, ఎన్నిసార్లు. కతి వారం వదామి, ఏకవారం వదామి, అనేక వారం వదామి. తర్వాత కదా అంటే ఎప్పుడు. భవాన్ కదా ఉత్తిష్టతి, భవతి కదా నిద్రాం కరోతి, భవతి కదా పాకం కరోతి. పాకం అంటే వంట. పాకం కరోతి. బాలిక కదా పాఠశాలాం గచ్చతి. కార్యక్రమः కదా భవిష్యతి. తర్వాత ప్రశ్న కుతః. కుతః అంటే ఎక్కడ నుండి. ఆసందాः కుతః ఆనీతవతి. ఎక్కడి నుండి తీసుకొచ్చావు. బెంగళూరుతః ఆనీతవతి. బెంగళూరు నుండి తెచ్చాను. కుతః అంటే ఎక్కడ నుండి. ఏతత్ పుష్పం కుతః ప్రాప్తవతి. మమ ఉద్యానే అస్తి. రాష్ట్రపతి కుతః ఆగమిష్యతి. రాష్ట్రపతి దేహలీ నగరతః ఆగమిష్యతి. కుతః అంటే ఎక్కడి నుండి. అలాగే ఇతః అంటే ఇక్కడి నుండి. ఇతః ఇక్కడి నుండి. తతః అక్కడ నుండి. ఇతః తతః కుతః. ప్రశ్న ఇతః అహం దేవాలయం గచ్చామి. ఇతః దేవాలయం గచ్చామి. తతః గృహం గచ్చామి. ఇతః తతః. కుతః గచ్చతి. తర్వాత కథం. కథం అంటే ఏ విధంగా, ఎలాగా. భవతి కథం గచ్చతి. ఎలా వెళ్తావు. కథమస్తి. భవతి కథమస్తి. భవాన్ కథమస్తి. కథం కథం ఏ విధంగా, ఎలాగా, ఏ విధంగా. మమ పాఠనం కథమస్తి. పాఠనం
అంటే నాకు చెప్పడం. మమ గృహం కథమస్తి, మమ ఘటీ కథమస్తి, ఘటీ వాచ్. మమ చిత్రం కథమస్తి, నాటికా కథమస్తి, గానం కథమస్తి. సో ఈ విధంగా కథం అంటే ఎలాగా, ఏ విధంగా అని అర్థం అన్నమాట. తర్వాత కిమర్థం, కిమర్థం దేవాలయం గచ్చతి, కిమర్థం సంస్కృతం పఠతి, కిమర్థం శృణోతి, కిమర్థం సహ హసతి, కిమర్థం सा न पठति, बालिका न पठति, किमर्थं न पठति, इदानीं शयनं किमर्थं करोति. ఈ ప్రశ్నవాచకాలతో మనం ఇలా కొన్ని వాక్యాలు మనం చేసుకున్నామంటే మనకు ఆ టైంకి గుర్తొస్తాయి. కిమర్థం గచ్చతి, కిమర్థం పృచ్చతి, కిం ఆవశ్యకం, కుతః ఆగచ్చతి, కదా గమిష్యతి, ఎప్పుడు వెళ్తావు. సో ఇప్పుడు ఇవన్నిటికీ మనం ఉన్నాయంటే మనం ఆ టైంకి సందర్భానుసారంగా మనం ఈ ప్రశ్నవాచకాలన్నీ వేసుకుంటాం. ఈ విధంగా ప్రశ్నలు వేసుకోండి, దానికి జవాబు కూడా పెట్టుకోండి. కదా గమిష్యతి, అహం శ్వః గమిష్యామి. కిమర్థం గచ్చతి, మమ మాతులः జన్మదినం అస్తి, అతः అహం గచ్చామి. అతः తతः కుత్ర గచ్చతి, తతः అంటే అక్కడి నుండి ఎక్కడికి వెళ్తావు. తతः అహం కాశీనగరం గచ్చామి. ఈ విధంగా కొన్ని సెంటెన్సెస్ మనం రాసుకుని మాట్లాడుతుంటే భాష తొందరగా వస్తుంది. ఇదానీం అహం సమాపయామి, పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.